ఇప్పుడు కేవలం 11 సీట్లకు వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీలో బయట కనిపించింది లేదు, అసెంబ్లీలో ప్రజల గొంతుగా మాట్లాడింది లేదు. బయట వచ్చి ఏదోనా ఒక ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇట్లా ఎందుకు మీ నాయకుడు గొంతే తగ్గిపోయింది, ఆయన ఎందుకు ముందుకు రావట్లేదు అనే ప్రశ్నకి నాకు అసెంబ్లీలో గొంతు వినపడటానికి ఎక్కడ ఉంది మీరు చెప్పండి. మీరు అన్న అసెంబ్లీ అంశం ఎత్తారు కాబట్టి నేను అంటున్నా, అసెంబ్లీకి వస్తాం, వస్తే మైక్ కట్ చేస్తారు, ఆపేస్తారు. బయటకు రావాలి జరిగింది కదా ఆల్రెడీ 2014-19 మధ్య అసెంబ్లీ సమావేశాలు చూసాం కదా. అరే నా కొడక పాతేస్తాను, అరే నా కొడక పాతేస్తా అన్న అసెంబ్లీ సమావేశాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దోషణలు చేస్తూ నిమిషంలో 10 సార్లు మైక్ కట్ చేసిన నిమిషంలో 10 సార్లు మైక్ కట్ చేసిన సందర్భాలు చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ గా ఉన్న రాష్ట్ర సమస్యల మీద మాట్లాడదామంటే ఆయన ఆస్తులు, ఆయనకు సంబంధించి ఆయన మీద వ్యక్తిగత దోషులు ఇదే కదా అసెంబ్లీలో జరిగింది. అట్లాంటి అసెంబ్లీ సమావేశం ఇప్పుడు 2014 అదే జరిగినప్పుడు అప్పుడు మా బలం ఎంత? 67 మంది. 67 మంది మాకు బలం ఉండి ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే మీరు అన్నట్టుగా మైక్ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు మా ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆ సింగిల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మైక్ ఏమిస్తారు మీరు చెప్పండి. 175 మంది ఎమ్మెల్యేలకు ఎట్లా అవకాశం వస్తుందో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి అలానే వస్తుంది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ఉపయోగం ఏంది? అదే మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తే అపోజిషన్ లీడర్ గా ఏదైతే అధికార పార్టీకి ఎంత సమయం ఉందో అపోజిషన్ లీడర్ కూడా అదే సమయం ఇవ్వాలి. అప్పుడు మీరు అన్న సూపర్ 6 గురించో లేదంటే ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద మైక్ అనేది వస్తుంది. ఇప్పుడు మైకు వచ్చి అసెంబ్లీలో ఇట్లా ఖాళీ కూర్చొని ఇవాళ వస్తుందో మైకు రేపు వస్తుందో తెలియదు. తెలియనప్పుడు ఇంకా అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఉపయోగం ఉంటుంది.